హలో వ్యూవర్స్, ఈరోజు వీడియో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూసారు కదా, ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు పెట్టుకోవాలి. అలాగే పోపులో ఏమేమి వేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే. నేను ఇంకోసారి మా స్టైల్లో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిందండి మీరు చూసినట్లయితే. నెక్స్ట్ నేను దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. అలాగే దాని తర్వాత కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు పొడి యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా కొంచెం ఆ నూనెలో ఫ్రై అయ్యాక నేను ఆల్రెడీ అల్లంని తురిమి పెట్టుకున్నానండి. మీరు కూడా అల్లం తురిమి పెట్టుకోండి. దద్దోజనంలో అల్లం వేస్తేనే టేస్ట్ అన్నమాట. అలాగే అల్లము, కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చగా కొంచెం అలా దంచుకొని దాన్ని కూడా ఈ పోపులో వేసేయాలి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేవి ఆయిల్కి బాగా పడుతుంది. చూసారు కదా, ఇదే కన్సిస్టెన్సీతో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా చేస్తేనే దానికి కరెక్ట్ అయిన టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఇంగువ కూడా అన్నమాట. ఇంగువ కూడా తిరుగుమాతలో వేసుకోవడం వల్ల పచ్చి వాసన అనేది పోతుంది. అలాగే ఫ్లేవర్ బాగా మనకి తెలుస్తుంది. కొంతమంది దీనిలో పసుపు కూడా యాడ్ చేస్తారు, కానీ ఇది దద్దోజనం పెరుగన్నం అంటారు. ఇది తెల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను అయితే యాడ్ చేయట్లేదు. కొంతమంది పిల్లలు ఇష్టపడరు మామూలుగా అలా ఉంటే. అలాంటి వాళ్ళ కోసం మీరు కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కలుపుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకొని, లేదంటే అది అడుగంటుతుంది. అందుకని నేను కలుపుతూనే ఉన్నాను. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇలాగా పోపు పెట్టుకోవాలి. దీని తర్వాత పోపు పెట్టుకునే లోపల మనము దద్దోజనానికి రైస్ వండుకోవాలండి. అది ఎలా ఉండాలంటే పొడి పొడిగా ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. మరి లడ్డులాగా అయిపోకుండా మీకు అలాగ రావాలి అనుకుంటే మీరు ఆల్రెడీ అన్నం వండుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కానీ దాంట్లో యాడ్ చేసినట్లయితే బియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తుంది. ఈ టిప్పు ఎక్కువగా పులిహోరకి అయితే వర్కౌట్ అవుతుంది. అంటే పెరుగన్నం కూడా ముద్దలాగా రాకూడదు అని అనుకునే వాళ్ళు ఇలాగా ట్రై చేసుకోవచ్చు. అంతలోపల అన్నం వండుకునేసేసి దాన్ని ప్లేట్లో తీసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలండి. మరి వేడిగా ఉన్నప్పుడు ఈ పెరుగు వేసేసి కలిపితే బాగుండదు. చూసారు కదా, అన్నం ఆరబెట్టుకునేసాము. తర్వాత ఈ పోపుని అన్నంలో యాడ్ చేసుకునేస్తున్నామండి. మేము ఆల్రెడీ కొంచెం పెరుగుని దాంట్లో వేసి ఆల్రెడీ కలిపి పెట్టామన్నమాట చల్లారాక. నెక్స్ట్ ఈ పోపు వేసేసి మేము ఆల్రెడీ ఇంతకుముందు 2 ప్యాకెట్స్ ఆఫ్ పెరుగు దానికి సరిపోయింది. తర్వాత మేము వాటర్ వేసుకొని ఆ కన్సిస్టెన్సీని కలుపుకునేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్టు. పోపు వేసుకొని మొత్తం కలిపేశాక సాల్ట్ మీరు టేస్ట్ని బట్టి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా దద్దోజనం రెడీ అయిపోతుంది.
ఇదే గుళ్ళల్లో కూడా ప్రసాదంగా పెడుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా నేను కొన్ని మంచి వీడియోస్ చేసినవని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే చూసారు కదండి, మేము ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మరి కన్సిస్టెన్సీ ఏమంటారు గట్టిగా ఉందన్నమాట. అది కొంచెం కన్వీనియంట్గా రావడానికి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని కొంచెం వాటర్తో దాన్ని సర్వ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మేమైతే యాడ్ చేయలేదు. మీరు ఇంట్రెస్ట్ ఉండి మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అలాగే పెరుగన్నం అంతా తయారు చేసేసుకున్న తర్వాత మేము గార్నిష్ కోసం దానిమ్మ గింజల్ని యాడ్ చేస్తున్నాము. ఇది మీ ఒపీనియన్ అండి. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మేమైతే ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.